చూడండి, ఇది బెంగళూరు సిటీ సెంటర్లో ఉండే పెట్రోల్ బంకు. ఎటువంటి కొరత లేదు. బెంగళూరులో ఇంధనం కొరత లేదు. మన ఆంధ్రాలో మాత్రం ఉంది. అది విజనరీ పాలన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్కి కరువెందుకు వచ్చింది? పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు అని చెప్పి బంకుల ముందు ఇదిగో చూసారుగా, జనం ఇలా బారులు తీరి అల్లాడిపోవడం, నానా యాతన పడ్డం చూస్తా ఉన్నాం కదా. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు వచ్చింది? అది విజనరీ పాలన. అట్లుంటది మనతోని ముచ్చట. మొన్న మధ్యనే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు ప్రచారానికి వెళ్లి ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది అన్నారు. డబుల్ ఇంజిన్ అంటే కేంద్రం సహకారంతో వీలైతే 4 ట్యాంకర్లు ఎక్కువ వేయించుకోవాలి, రాష్ట్రానికి వచ్చేలాగా చూసుకోవాలి. అలాంటిది లేకపోగా అసలు ఉన్న ఇంజిన్ లోనే డీజిల్ పెట్రోల్ పోసుకోలేని పరిస్థితి జనానికి వచ్చేసింది. Today this cyclone, if you see, we are having real time governance. Tomorrow I am going to explain to you how we are monitoring. మరి టెక్నాలజీని ఇలా వాడుతున్న మాట నిజమైతే రియల్ టైం గవర్నెన్స్ అనేది ఉందనే అనుకుందాం ఏపీలో. మరి సమస్యను ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? అంటే అది 4 రోజుల ముందే ఈనాడు లాంటి పేపర్లు రాసినాయంటే అప్పటికే తీవ్రమైన సమస్య ఉన్నట్టు కదా. మరి 4 రోజుల తర్వాత కూడా ప్రభుత్వం దృష్టి సారించలేని పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటి? ప్రభుత్వం గాని, మంత్రులు గాని, యంత్రాంగం గాని ఎలాంటి పనుల్లో బిజీగా ఉన్నారు? హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా, సరదాగా జగమంతా చుట్టేసేరా.